ప్రధానంగా తీసుకుంటే 8th హౌస్ అనేటటువంటిది మనకు దేనికి సంబంధించిన అంటే 8వ స్థానాధిపతి కాబట్టి 8th హౌస్ అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి నష్టాలకు లేదా ఆకస్మికమైనటువంటి లాభాలకు లేదా ఆర్థిక సమస్యలకు అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్కి, దాంతోపాటు లాంగ్ ట్రావెలింగ్ అంటే దూర ప్రయాణాలకు మొదలైన వాటన్నిటికీ కూడా 8వ స్థానం మనకు తెలియజేస్తుంది. 9వ స్థానం అనేటటువంటిది భాగ్యస్థానం, పితృస్థానం, అలానే అక్కడ మనకి పూర్వపుణ్యం కానీ ఉన్నత విద్య కానీ ఇవన్నీ కూడా మనకు 9వ స్థానంలో వస్తాయి. అంటే ఈ 8, 9 స్థానాలకు అధిపతి అయినటువంటి శని 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క ప్రభావాన్ని కూడా మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కలిగిస్తాడు. అంటే 10వ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు ఆకస్మికమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే 10వ స్థానంలోకి మిథున రాశి వారికి శని ప్రవేశించగానే ఇప్పటిదాకా ఏదైనా సరే జీవితంలో బలమైనటువంటి కోరికలు